అక్రమ మద్యం వ్యాపారం ఇక్కడ జరిగినప్పుడు దాన్ని రాజకీయ కోణంలో చూస్తుంటే మిగతా రాష్ట్రాల్లో దాన్ని నేరంగానే చూస్తున్నారు, యాక్షన్ కఠినంగానే తీసుకుంటున్నారు. అక్కడ రాజకీయంగా కూడా సీరియస్గానే ఎఫర్ట్ నడుస్తుంది తప్పించి ఇది లేదు. పూణేలో అంటే మహారాష్ట్ర అంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, అనేక ప్రాంతాల్లో వాళ్ళ గవర్నమెంటే ఉంది అక్కడ. అయినా సరే వాళ్ళు ఎక్కడ అక్రమ మద్యాన్ని రాజకీయంగా వాడుకోవట్లేదు, ప్రతిపక్షాల మీదకి తోసేయట్లేదు, వాళ్ళకేదో ఇబ్బంది అని కూడా ఫీల్ అవ్వట్లేదు. నిర్మోహమాటంగా పట్టుకున్నట్టుగానే కేసుగానే చూస్తున్నారు. పెద్ద ఎత్తున దాడి చేసి కోట్ల విలువైనటువంటి నగదును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది ఎట్టండి. వాళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అక్రమ మద్యంలో. ఇది వాళ్ళు అక్కడ రాజకీయాలు చేయట్లేదు.